ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా క్లోజ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరికి ఒక అలవాటు ఉంది, ఏంటంటే ఎవ్రీ వీక్ వెళ్ళి ఒక లాటరీ టికెట్ కొనుక్కుంటారు, చేరు ఒకటి. 4 రోజులకి రిజల్ట్స్ వస్తాయి కదా, వీళ్ళిద్దరు మళ్ళీ వెళ్ళి రిజల్ట్స్ ఏమైందో కనుక్కుంటుంటారు. అది వాళ్ళ రొటీన్. ఒకసారి అరే వెళ్దాం పదరా, ఈ రోజు రిజల్ట్స్ కదా, కనుక్కుందాం పదా, మనం టికెట్ ఎక్కడైతే కొన్నాం అక్కడ పోయి కనుక్కుందాం పదా అని బయలుదేరారు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. దారిలో కాఫీ తాగి వెళ్దామా అన్నాడు. తాగుదాం. కాఫీ తాగారు. కాఫీ తాగితే ఒకటి బిల్ పే చేశాడు. సరే అని వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? రిజల్ట్స్ వచ్చాయా లేదా కనుక్కోవడానికి కదా. చూస్తే వీళ్ళిద్దరిలో ఒకటికి 10 మిలియన్ లాటరీ తగిలింది. సూపర్. ఎవరైతే ఇందాక కాఫీకి పే చేశారో వాడు కాకుండా ఇంకోటి ఉన్నాడు కదా, వాడికి తగిలింది. షాక్ అయిపోయి ఏంట్రా అసలు మీ ఊరికి వాళ్ళ రెగ్యులర్ ప్రాసెస్ లాగా వెళ్ళారు. ఇంకేంటి సూపర్. ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు. ఫ్రెండ్స్ కే కదా వచ్చింది అన్నట్టు. వస్తూ ఒక BMW కంపెనీ షోరూమ్ ఉంటే దానిలోకి వెళ్ళారు ఇద్దరు. వెళ్తే ఈ లాటరీ తగిలినోడు అడిగాడు, అరే ఏ కార్ బాగుందిరా? అటు చూసి ఇది బాగుంది రో అన్నాడు. సరే. అక్కడికి వెళ్ళి మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఈ కార్లు 2 తీసుకుంటున్నాము అని బిల్ పే చేసిన తర్వాత ఇతను వచ్చాడు ఫ్రెండ్ వచ్చి, ఏంద్రా నా కార్ నువ్వు పే చేసావు అన్నాడు. అంటే ఇందాక కాఫీకి నువ్వు పే చేసావు కదా, ఇప్పుడు కార్కి నేను పే చేశాను అన్నాడు. ఓకే, కాఫీకి పే చేసిన టైంలో అది నేను అఫోర్డ్ చేయగలను, నేను పే చేశాను. కార్స్ కొనే టైంలో ఇది వీడు అఫోర్డ్ చేయగలడు, వీడి చేశాడు. ఇంకొకటి నాకేమనిపించింది అంటే, ఈ ఎగ్జాంపుల్ లో అరే నేను నీకు ఇస్తున్నా తీసుకోరా ఫ్రీగా అనేటట్టుగా ఉండకూడదని. నువ్వు ఆల్రెడీ ఒకటి పే చేసావు కదా, ఇది నేను పే చేస్తున్నాను, నువ్వేం తక్కువ కదా నాకన్నా, నువ్వు ఆల్రెడీ ఒకటి చేసావు, తర్వాత నేను చేస్తున్నాను, ఇద్దరం సమానమే అని ఆ ఫ్రెండ్ లెవెల్, ఫ్రెండ్ వాల్యూ, ఫ్రెండ్ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ డౌన్ కాకుండా నేనేదో నీకు ఇస్తున్నాను అనేటట్టు కాదు, ఇందాక నువ్వు ఇచ్చావు కదరా ఇప్పుడు నేను ఇస్తున్నా, అంతే, మన ఇద్దరం సమానమే కదా, నేనేం గొప్పండి కాదు అని కూడా వాళ్ళ ఫ్రెండ్ని కిందకి పడిపోకుండా, అరే నేను ఇచ్చేవాడిని నువ్వు తీసుకునేవాడు అనే ఫీలింగ్ అతనికి కూడా రాకుండా ఇతను అలా చేశాడు అని నాకు అనిపించింది.